హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం 10th క్లాస్ పిల్లలు అండ్ ఇంటర్మీడియట్ పిల్లల కోసం మనం క్లాసెస్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఈ టైంలో అనేసి. వాళ్ళ కోసం చిన్న అఫర్మేషన్స్ అనమాట. అఫర్మేషన్స్ అనేవి మన మైండ్ని బ్లాక్ నుంచి బయటపడేస్తుంది అనమాట. ఒక రీస్టార్టింగ్ అనమాట. మన మైండ్ని మనం యాక్టివేట్ చేస్తూ ఉన్నాం ఈ అఫర్మేషన్స్ ద్వారా. మెమొరీ బ్లాక్ సొల్యూషన్ అనమాట. ఇది మన మెమొరీ ఎప్పుడైనా బ్లాక్ అయిపోయింది అనుకోండి, గుర్తు రావట్లేదు మనం చదివినవి అన్నప్పుడు ఈ అఫర్మేషన్స్ అనేది ఒక సొల్యూషన్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. చదివిన మ్యాటర్ ఎగ్జామ్ టైంలో మర్చిపోతున్నావా నువ్వేమైనా అన్నప్పుడు ఇది అనమాట. దట్ ఈజ్ నాట్ యువర్ వీక్నెస్ అనమాట, దట్ ఈజ్ ఫియర్. అది నీ వీక్నెస్ అయితే కాదు, అది ఒక ఫియర్కి సంబంధించింది అనమాట. అది నౌ రిపీటెడ్ విత్ మీ అసలు ఒకసారి నాతో ఒకసారి మీరు అందరూ కూడా రిపీట్ చేయొచ్చు. ఏంటంటే, మై మెమొరీ ఈజ్ స్ట్రాంగ్ అండ్ యాక్టివ్. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని అలాగే స్లోగా వదులుతూ ఏం చేయొచ్చు అంటే, మన మెమొరీకి మనం ఒక అఫర్మేషన్ చెప్పుకుందాం. మై మెమొరీ ఈజ్ స్ట్రాంగ్ అండ్ యాక్టివ్. నా మెమొరీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది అన్నది మనం చెప్పుకోవాలి మన మెమొరీకి అనమాట. నా వల్ల కాదు అట్లా నేను చెప్పకూడదు, మనం పాజిటివ్గానే ఆలోచించాలన్నమాట. ఇంకోటి ఏంటంటే, నా మెదడు సరిగ్గా పనిచేస్తుంది అన్నది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే, ఐ రికాల్ ఆన్సర్ అట్ ద రైట్ టైం. ఐ రికాల్ ఆన్సర్స్ అట్ ద రైట్ టైం. వన్ డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా వదులుతూ ఐ రికాల్ ఆన్సర్స్ దట్ రైట్ టైం నౌ. నాకు ఆ టైంకి కరెక్ట్గా గుర్తొస్తాయి అనేది మన మైండ్కి చెప్పుకోవాలి. ఓకేనా? ఫియర్ అలాగే అండ్ కాన్ఫిడెంట్ నేను చాలా అవి ఎప్పుడైతే నాకు ఆన్సర్స్ అనేది కరెక్ట్ టైంకి రైట్ టైంలో గుర్తుకొస్తాయి, నేను కాన్ఫిడెంట్గా ఉన్నానన్నది మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. ఫియర్ తగ్గితే మెమొరీ యాక్టివేట్గా వర్క్ అవుతుంది అనమాట. మన లోపల ఉన్న ఏదైతే ఫియర్ ఉందో అది ఆటోమేటిక్గా తగ్గిపోతే చక్కగా వర్క్ అనేది ఆటోమేటిక్గా మెమొరీ ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట, యాక్టివ్నెస్లోకి వస్తుంది అనమాట. ఒకటి వచ్చేసి చదివినవి మనం మర్చిపోతూ ఉన్నట్టయితే కనుక మై మెమొరీ స్ట్రాంగ్ అండ్ యాక్టివ్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఎగ్జామ్స్ ఒకవేళ చదివినవి గుర్తు లేవు అనుకోండి, మై మెమొరీ స్ట్రాంగ్ అండ్ యాక్టివ్ అని చెప్పుకోవచ్చు. నా మెదడు బాగా సరిగ్గా పనిచేస్తుందని చెప్పచ్చు. అలాగే ఐ రికాల్ ఆన్సర్స్ అట్ ద రైట్ టైం అండ్ ఐ ఆమ్ కాన్ఫిడెంట్ నౌ అనేది చెప్పుకోవచ్చు. ఇవి మీరు ఒకవేళ మీరు ఏం చేస్తారు అంటే, ఒక బుక్లో రాసుకోండి, పిల్లలకు చెప్పచ్చు అనమాట. అప్పుడు వాళ్ళు మెడిటేషన్లో ఒక 2 బ్రీత్స్ తీసుకొని చక్కగా ఇవి చెప్పుకున్నప్పుడు వాళ్ళ మైండ్ అనేది చాలా ఇదవుతుంది అనమాట. వాళ్ళకి మనం ఫోన్ ఎలా రీస్టార్ట్ చేస్తామో ఈ అఫర్మేషన్స్ అనేది వాళ్ళ మైండ్కి అనేది వాళ్ళ నెగిటివ్ ఉన్న మైండ్ని పాజిటివ్గా మనం మార్చేస్తున్నాం అనమాట. అంతే. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.